ఇది ప్రజా చైతన్యం. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలవుతుంది, ఉత్తరాంధ్ర తలరాతే మారిపోబోతుందన్న వార్త చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ తరుణంలో ఉత్తరాంధ్ర ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది, అక్కడ అధికారం ఏ పార్టీకి రాబోతుంది, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఈ ఎన్నికల్లో మీరు ఉత్తరాంధ్రలో పనిచేశారు, అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఈ బలబలాలు ఎలా ఉన్నాయంటారు? ముందుగా శ్రీకాకుళం కొత్త ఇచ్చాపురంలో 100% బెందాలం అశోక్కి నెగిటివ్గానే ఉంది. ఇది ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ ఎందుకంటే గతంలో గెలిచిన వ్యక్తి, తెలుగుదేశం నుంచి నాకు కూడా సన్నిహితుడు తెలుసు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి ప్రతి ఒక్కరు ఆకర్షితులై జగన్ వేవ్ నడుస్తుంది కాబట్టి జగన్ వేవ్లో కొట్టుపోతారు వీళ్ళంతా. బెందాలం అశోక్ అనే వ్యక్తి గతంలో కూడా కింద వెనక ముందు ఆడిన వ్యక్తే. ఎందుకు మన తెలుగుదేశం ఉండాలా, అవసరం లేదనుకున్న వ్యక్తి తప్పక అందులో ఉన్నాడు. ఈరోజు అతను ఓడిపోవడం అనేది నెక్స్ట్ పలాస వస్తే సిదిరి అప్పలరాజు మంత్రిగా ఇది మన సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి సౌమ్యుడు, డాక్టరు, యువకుడు, వాక్ చతుర్న వ్యక్తి, ప్రజలకు మంచి చేయాలనే తపనలో ఉన్న వ్యక్తి సిదిరి అప్పలరాజు. శ్రీకాకుళంలో మెజార్టీతో గెలిచే సీట్ ఏది ఉంది అంటే సిదిరి అప్పలరాజు. 3 విషయానికి వస్తే టెక్కల్లో అందరూ ఓడిపోతారని సర్వే చేస్తున్నారు. ఇది దువ్వాడ సీను ఓడిపోతాడు వ్యక్తి మంచి. అచ్చెన్నాయుడికి గెలిచే అర్హత ఎక్కడుంది? పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ గాడే బాగుంటే పార్టీకి పరిస్థితి వచ్చేదా అన్న వ్యక్తి స్టేట్ అధ్యక్షుడే ఆ మాట అన్న తర్వాత ఆ ప్రభావం ఎంతవరకు? నాతోనే అన్నాడు కదా పార్టీ లేదు, బొక్క లేదన్న వ్యక్తి. ఆ ప్రభావం స్టేట్ వేడి పడదే. ఈడు అధ్యక్షుడు అయిన తర్వాత టెక్కల్ని గాలికి వదిలేసాడు. మినిస్టర్గా ఉండి ఈడేం ఉద్ధరించాడు, ఏం చేశాడు ఈ అచ్చెన్నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూలపేట పోర్టు తీసుకొచ్చాడు, ఉద్దానం బాధ్యులకు హాస్పిటల్ కట్టాడు, మంచినీరు ఇచ్చాడు, అనేకమైన గవర్నమెంట్ పథకాలన్నీ 99% అమలు చేసిన వ్యక్తి. ఈరోజు పేదలు, బడుగు బలహీన వర్గాలు అన్నం తింటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. అటువంటి వ్యక్తి ఇంటి కనీసం విలేజ్ దాటకుండా అన్ని కార్యక్రమాలు విలేజ్లో మనకు అందుబాటులో ఉండేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇదే చంద్రబాబు నాయుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకోవాలా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకొని అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పుకోవాలా. ఒక్కరోజు అయ్యే పని 4 రోజులు చేసిన వ్యక్తి. ఏ సర్టిఫికేట్ కావాలని ఈరోజు వాలంటీర్ అనే వ్యవస్థను పెట్టి మన ఇంటి గుమ్మం డోర్ కొట్టి మనకు అప్పచెప్తున్నారు. మనకు మంచి చేసే వ్యక్తిని కావాలనుకుంటారా, చెడు చేసే వ్యక్తిని కావాలంటారా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఊసరు వెళ్ళి ఏ ఎండకి గొడుగు పట్టే వ్యక్తి ఈరోజు తెలంగాణను తాకట్టు పెట్టేసాడు. అంటే ఆడు జైలుకి వెళ్ళకూడదని, లోకేష్ గారు ఇది అవ్వకూడదు. లాస్ట్కి టెక్కల విషయానికి వస్తే టెక్కల్లో పార్టీ లేదు, బొక్క లేదని నుండి సస్పెండ్ చేయకుండా సీట్ ఇచ్చాడు. అచ్చెన్నాయుడు గెలుస్తాడు, దీనిలో గెలుస్తాడు. నందిగామ ఉంది, నందిగామలో తిలక్ అనే వ్యక్తి నేర్పరి, ఏ టైంలో ఏది మాట్లాడో తెలిసిన వ్యక్తి, ప్రజలను ఎలాగ ఆకట్టుకునే శక్తి ఆయనకి ఇచ్చాడు భగవంతుడు. టెక్కల్ నందిగామలో మెజార్టీ వస్తుంది. టెక్కల్లో చిన్న వీళ్ళ ఫ్యామిలీ మనస్వార్థాలు ఉన్నాయి కాబట్టి గతం కంటే ఒక 1500 తగ్గుతుంది. ఏది కిల్లి కుపారాన్ని వీళ్ళంతా వెళ్ళిపోయి ఒక 1500, అంతకంటే ఎక్కువ పడదు. అదే కోటబొమ్మాలి విషయానికి వస్తే అచ్చెన్నాయుడు రిగ్గింగ్ చేసి గెలిచిన వ్యక్తి. 18 బూతులు రిగ్గింగ్ చేసేవాడు. ఈరోజు రిగ్గింగ్ని ఆపగలిగాం. అదే మన వసంత్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేసేటప్పుడు అది 2021. 2019లో 8137తో అచ్చెన్నాయుడు లీడ్ తెచ్చుకున్నాడు. ఈరోజు ఆ లీడ్ని వసంత్ రెడ్డి టోటల్ భూస్థాపితం చేసాడు. కాయల వెంకటరెడ్డి అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి, ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు హెచ్చరించిన సంత బొమ్మల్లో రిగ్గింగ్ లేకుండా చేశాడు. వీడు ఎలా గెలుస్తాడని అందరూ రిపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు 1000-1500తో దువ్వాడ సీన్ అనే వ్యక్తి గెలుస్తున్నాడు టెక్కల్లో. ఇంకా
నరసన్నపేట శ్రీకాకుళం ధర్మన్ సోదరులు జిల్లాను శాసించే వ్యక్తులు, మంచి చేసే వ్యక్తులు. అటువంటి వ్యక్తులు కాదనుకొని వీళ్ళకి ఎలాగేస్తారని కింజార ఫ్యామిలీ పరిస్థితి ఒకప్పుడు ఎర్రనాయుడు ఉన్నప్పుడు ఉండేది. పార్టీకి పార్టీ లేదు బొక్క లేదని ఆ ద్రోహం చేసిన వ్యక్తిని వీడు వెనకాల తిప్పుకోవడం వీడు చేసిన పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు అంటే వీడు గత్యంతరం లేదు. శ్రీకాకుళం 2 కూడా ధర్మన్ సోదరులే గెలుస్తారు. ఇంకా పాతపట్నంలో కలమట మోహన్ వెంకటరమణ అనే వ్యక్తిని ఎందుకు తీసాడు వీడు? ఆ గోవింద్ అనేటువంటి దగ్గర డబ్బులు తీసుకొని రామారాయుడు అచ్చెన్నాయుడు అక్కడ 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇంకా రెండో విషయానికి వస్తే ఇంకేముంది? హెచ్ఆర్ల బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఆయన కిరణ్ గెలుస్తాడు. అక్కడ వరకు వస్తే శ్రీకాకుళం జిల్లాకు వస్తే ఇంకా నెక్స్ట్ విజయనగరం ఆమదాల వలస మన స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నాడు. తమ్మినేని సీతారాం మీద కావాలని చెప్పేసి ఏదో కొంతమంది ఇండిపెండెంట్ పెట్టినా ఆయనకున్న మంచి మనసుతో అటు ఇటుగా జరిగే పరిస్థితి ఉంది. అంటే గ్యారెంటీ చెప్పలేం. రాజంలో ఎవరు గెలుస్తారంటారు? రాజంలో ఈయన గెలుస్తాడు, మన క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. ఎందుకంటే కొండమూటలు అట్లా ఉన్నాడు కానీ అంత రాజంలో అంత తిరిగిన వ్యక్తి కాదు. పాలకొండలో ఎవరు గెలుస్తారు మరి? పాలకొండ మనలో గెలుస్తారు, వైసీపీ గెలుస్తుంది. విజయనగరంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఇక్కడ మెయిన్ బొత్స ఉన్నారు అక్కడ. సరే ఈరోజు నేను చెప్తున్నా, బొత్స అనే మార్కు చిన్నసీను మధ్యసీన్ అనే వ్యక్తి బొత్స మేనల్లుడు ఆయన జిల్లా గ్రిప్ని ఏ విధంగా పెట్టుకున్నాడంటే ఈరోజు నాకు తెలిసి, అంటే నేను పర్సనల్గా తిరిగి చూసిన వ్యక్తిగా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీలో బొత్స అనే వ్యక్తి చిన్నసీను అనే వ్యక్తి జిల్లాని వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజలకు అంత మంచి చేశారు. ప్రజలకు అంత మంచి చేసి సేమ్ కడప ఎలాగో జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నాడో ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మార్క్ అనేది ఎప్పుడు వస్తుంది? వీళ్ళు మంచి చేస్తేనే మార్క్ వస్తుంది. మరి అదే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇన్నుంటే ఎందుకు రెండింటికే పరిమితం అవుతున్నాడు? రెండింటికి పరిమితం అవ్వాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడుది కుటిల రాజకీయం, అదే బొత్స సత్యనారాయణ కానీ చిన్నసీనిది కానీ ప్రజలు న్యాయం కోరితే ఎటువంటి వాళ్ళైనా న్యాయం చేసి తీరుతారు. కాబట్టే జిల్లా 4 గ్రిప్పులో పెట్టుకున్నారు. మరి ఆయన చివరిపల్లి నుంచి పోటీలో ఉన్నారు. కళా వెంకట్రావు ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నారు కదా, ఎలా ఉండబోతుందంటే? కళా వెంకట్రావు సింగిల్ 1 మ్యాన్ ఆర్మీ. కళా వెంకట్రావు తప్పక ఏదో దానిలో పోటీ చేయాలని దీంతో కళా వెంకట్రావు సీట్ ఇచ్చారు. చెప్తే బొత్స ఫ్యామిలీ మీద గెలిచే అంత దమ్ము ధైర్యం ఉన్నాడే కళా వెంకట్రావు. మా కాపోడే మళ్ళీ ఈయన కాపోడే. బొత్స సత్యనారాయణకి ఫ్యామిలీ రిలేషన్ ఎక్కువ ఉంది చిపిరిపల్లిలో. ముందు డిపాజిట్లు తెచ్చుకుంటాడో లేదో చూసుకోమనండి కళా వెంకట్రావుని. అనకూడదు కానీ హెచ్ఆర్లో మన కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీగా ఇప్పుడు నాకు బాగా తెలిసినాడు. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కళా నిజాన్ని గొలుక్కున్నట్టు గిక్కున్నట్టు, అంటే అంత దీనమైన పరిస్థితికి వెళ్ళిపోయారు తెలుగుదేశం. అంటే పోటీ చేయడానికి క్యాండిడేట్లు లేరు. విజయనగరం జిల్లా బొత్స మార్కండి చిన్నసీన అనే వ్యక్తి ఒక శక్తిలాగా అయిపోయాడండి. బొత్స గారు స్టేట్ అంతా చూసుకుంటే చిన్నసీన అనే వ్యక్తి జిల్లాని ప్రజల్ని ఒక తాటి మీద నడిపించి నా మనసులు ఇదంతా నా కుటుంబం విజయనగరం జిల్లాని అని ఒక దీని మీద తాటి మీద తీసుకొచ్చిన వ్యక్తి చిన్నసీన. వాళ్ళిద్దరూ ఉంటుండగా విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టచ్ కూడా చేయలేరు. అది ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన కూడా పోటీలో ఉంది. అక్కడ ఆమె గెలుస్తారన్న వార్తలు కూడా చాలా బలంగా వస్తాయి. డిపాజిట్లు తెచ్చుకోమని డిపాజిట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడికే లేదు, వీళ్ళందరికీ ఎలాగొస్తుందండి? కొంత కేడర్ అనేది ఉండాలి. విజయనగరం జిల్లా విషయానికి వస్తే అదే నెక్స్ట్ ఎంత వైజాగ్ విశాఖపట్నం 15 నియోజకవర్గాలు మొత్తం. ఈసారి మరి క్యాపిటల్ సిటీ కూడా ఇదే కాబోతుంది. జగన్ గారు గెలిస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ? సార్ ఒకటే చెప్తున్నామ్మా, విశాఖపట్నం సిటీలో 4 స్థానాలు అనుకున్నాయి తెలుగుదేశానికి. అందులో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చిన తర్వాత గ్రూప్ రాజకీయాలకు అవకాశం ఇవ్వలేదు.
ఎక్కడైనా వ్యతిరేకించిన వాళ్ళు పిలిచి బుజ్జగించో ప్రతిమాలో బామాలో లైన్లో తీసుకొచ్చి మనద కుటుంబం అనే స్థాయిలో సుబ్బారెడ్డి గారు ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. ఈరోజు కేకే రాజు ఉన్నాడు, గెలుస్తాడు. ఆనంద్ ఉన్నాడు, గెలుస్తాడు. ఎవరు మన వాసుపల్లి గణేష్ కుమార్. అక్కడ జనసేన ఏం గెలుస్తుంది అనుకున్నారండి? ఏముందని, మా దగ్గర నుంచి ఎల్లుడే కదా గెలుస్తాడు. ఒక టఫ్ ఫైట్ అనేది వెలగపూడి రామకృష్ణ బాబు, ఎంవి సత్యనారాయణ. టఫ్ ఫైట్ అనేది సిటీలో, అది కూడా గెలుస్తుందని చెప్తాను. గాజువాక అమర్నాథ్. అమర్నాథ్ మింది సొంత గ్రామం గాజువాక దగ్గరలో ఉంది. 100% గెలుస్తాడని నమ్మకం ఉంది గాజువాక. ఇంకా నెక్స్ట్ పెందుర్తి. పెందుర్తి మా కాపులు ఎక్కువ కాబట్టి టఫ్ ఫైట్ నడుస్తుంది. భీమిలి. సార్ భీమిలి కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఈసారి. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు అక్కడ. అది టఫ్ ఫైట్. టఫ్ ఫైట్ అని ఎందుకంటానంటే గంటా శ్రీనివాసరావు పోల్ మేనేజ్మెంట్ షెడ్యూల్లో సిద్ధాస్తుడు. అంటే ఎవరిని ఎలా కొనాలి? ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కొత్త కాన్స్టిట్యున్సీలు ఎంచుకుంటాడు. ప్రజలకు చేసేది ఏమి లేదు. ఈసారి అలా జరగదు. అవంతి శ్రీనివాసరావు గతంలో గెలిచాడు, ఇప్పుడు కూడా గెలవబోతున్నాడు. అది మార్జిన్లోనే. ఇంకా నెక్స్ట్ పెందుర్తి. పెందుర్తికి వచ్చేటప్పటికి కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంది. అది పెందుర్తిలో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల వల్లే అదీప్ రాజు గెలిచే అవకాశం అయితే ఉంది. కాపు అనేది ముద్ర పడిపోతే, ఇంతకుముందు గతంలో రమేష్ బాబు పెందుర్తిలో గెలుచున్నాడు. ఆ ఒక్క దీంతో అది డౌట్. అంటే జగన్మోహన్ రెడ్డి దీనివల్ల గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ గాజువాక చెప్పాను కదా అమర్ గురించి. నెక్స్ట్ చోడవరం ధర్మశ్రీ. మొన్నటి వరకు రాజుగారికి ఈయనకి మార్జిన్లో ఉంది, టఫ్ ఫైట్ అది ఇది అన్నారు. ఈరోజు ఆయన గెలవడానికి కారణం ఏంటంటే సీఎం రమేష్ అనే వ్యక్తి ఎంపీగా లోకల్గా క్యాండిడేట్లు లేరు అనుకొని ఎక్కడో పొద్దుటూరు నుంచి తీసుకొచ్చి సీఎం రమేష్ అనే వ్యక్తి దగ్గరగా అతి సన్నిహితంగా చూసిన వ్యక్తిని, ఒకప్పుడు నీమ్స్లో 10% షేర్ ఇవ్వమని అడిగిన వ్యక్తి ఈరోజు వేల కోట్లు లక్షల కోట్లకు అధిపతి ఎలాగయ్యాడు? చంద్రబాబు నాయుడు బినామీ. అదే చంద్రబాబు నాయుడు నాకు నీమ్ మెడికల్ షాప్ ఇస్తే నన్ను 10% షేర్ అడిగిన వ్యక్తి ఈరోజు ఇన్ని వేల కోట్లకి అధిపతి ఎలాగయ్యాడు? ఎన్ని ఫైర్ వీల్ చేస్తే అయ్యాడు? ఇండియాలో అనకూడదు కానీ నరేంద్ర మోడీ దగ్గరికి పంపించింది చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి పంపించిన తర్వాత ఆయన వ్యాపారాలు అన్నీ చేసుకుని ఇండియాలో నెంబర్ 1 ఫైర్ వికారెడ్డిగా నిలబడ్డాడు సీఎం రమేష్. ఢిల్లీలో ఫైర్లు చేసుకున్నాడు, అనకాపల్లికి వచ్చి ఎలాగ ఉద్ధరిస్తాడు అనుకున్నారు? లోకల్ ఫీలింగ్ వస్తుందా రాదా? వస్తుంది. అయినా నాకు అంత ఉంది ఇంత ఉంది. మరి అంతున్నాడు 1 సంవత్సరం ముందు నేను అనకాపల్లి డెవలప్ చేస్తాను, బీజేపీ ప్రభుత్వం రూలింగ్లో ఉంది, ఇగో ఈ ఫ్యాక్టరీ తెచ్చాను, లేదంటే ఇంతమందికి ఉపాధి ఇచ్చాను అని చెప్పే దమ్ము ఎందుకు లేకపోయింది గతంలో? సీఎం రమేష్ అనే వ్యక్తి ఈరోజు చెప్తున్నాడు, నాకు ఇండియా వేజ్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. నీకేం తెలుసు? ఫైర్లు చేయడం తెలుసు, ఎవరి దగ్గర నుంచి ఏ వర్క్ ఎలా తీసుకోవాలో తెలుసు. నన్ను నువ్వు అప్పుడు 10 నిమిషంలో 10% షేర్ అడిగినోడివి ఈరోజు ఇంత ఎత్తుకి ఎదగల చార్టర్డ్ ఫ్లైట్ కొనే శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు బినామీ. ఆడ లోపల నాకు నమ్ముకున్న వాళ్ళకేమో అన్యాయం చేస్తాడు, ఇలాంటి పాలిస్ గాలికేమో న్యాయం చేస్తాడు. పాయికరావుపేటలో ఎలా ఉంటుంది అంటారు? పాయికరావుపేట 100% సునీత కష్టాలు అనితకి. ఎందుకంటే గతంలో కూడా అక్కడ పొడి చేయకుండా బయట అక్కడ పొడి చేసి వచ్చింది. అరకు వ్యాలీ 100%. ఇది వైఎస్ఆర్సీపీ. పాడేరు అసలు మన్యం జిల్లాలో అడిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ట్రైబల్ అందరూ మా దేవుడు అని కొలిసే దగ్గరికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. నేను స్వయంగా చూశాను ఉత్తరాంధ్రలో, వైవి సుబ్బారెడ్డి వెనకాల వెళ్ళాను కాబట్టి, ఉత్తరాంధ్ర మొత్తం తిరిగాను కాబట్టి చెప్తున్నా. మన్యం జిల్లా అసలు ఆ జిల్లాలో ట్రైబల్ ఏరియాలో ఒక్కటి కూడా కూటమికి పోదు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా కొత్తగా వచ్చింది, అన్నీ ఇచ్చాడండి.
మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల. వాళ్ళకి తిండికి గుడ్డకి దేనికి లోటు లేదు. అసలు స్కూల్స్ అనేవి ఏ విధంగా పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. ట్రైబల్ ఏరియాస్లో కొంచెం ఈ స్కూల్ ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది టీచర్స్ వెళ్ళడం కానీ. ఇప్పుడు మనకంట ఎడ్యుకేటెడ్ అయిపోయారు వాళ్ళు. నెక్స్ట్ యలమంచిలి విజయ్ కుమార్ ఏం గెలుస్తాడని ఇచ్చారండి. యలమంచిలి అనేది వైఎస్ఆర్సీపీ. ఇంకా అనకాపల్లి విషయానికి వస్తే టఫ్ ఫైట్ నడుస్తుంది. కొంతాల రామకృష్ణ సీనియర్ నాయకుడు కాబట్టి టఫ్ ఫైట్ నడుస్తుంది. నెక్స్ట్ మాడుగుల విషయానికి వస్తే పూడి ముత్యాల నాయుడు అనే వ్యక్తి, నేను గతంలో కూడా ఉత్తరాంధ్రలో ఫస్ట్ గెలిచే వ్యక్తి పూడి ముత్యాల నాయుడు. అంటే రోడ్లు కానీ వాళ్ళకున్న దీన్ని కానీ ఆ విధంగా ఎవరితో సత్సంబంధాలు, ఎవరు కనబడినా అన్నయ్యో మామయ్యో లేదంటే ఆ వరుసలు కలిపిపోయిన వ్యక్తి పూడి ముత్యాల నాయుడు. ఆయన్ని కాదని వీళ్ళు ఎలా గెలుస్తారండి. మాడుగుల్లో అంతకుముందు నాయుడు గారు, సన్యాసి నాయుడు, రామానాయుడు వీళ్ళందరూ నాకు బాగా సన్నిహితులు, బాగా తెలుసున్నాను. వాళ్ళకే ఇటు సున్నం పెట్టాడు లోకేష్ గారి వల్ల. ఎవడండి బండారు సత్యనారాయణ గారు ఇక్కడ ఓడిపోయి ఆ రామ్మోహన్ నాయుడు వాళ్ళ మామ కాబట్టి బలవంతంగా సీఎం రమేష్ గారు ఫండ్ ఎత్తాడని చెప్పి మాడుగులు పోయాడు. మాడుగుల్లో ఏం గెలుస్తారండి. ఇక్కడే పర్వాడు ఆడు దీని దగ్గరే మంత్రిగా చేసిన తర్వాత గెలవలేనాడు, ఇంకేం గెలుస్తాడు. తండ్రి కొడుకులు నీచులు. నాకే ఎంజాయ్ చేశాడు ఆడికి నేను పనిచేస్తే. సరే, ఇక్కడ విశాఖపట్నం ఎంపీకి ఎవరు గెలుస్తారు? బొత్స ఝాన్సీ వర్సెస్ శ్రీభరత్ ఉన్నారు. శ్రీభరత్ గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి కదా. అది రోమర్. బొత్స ఫ్యామిలీ నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్నాయి కదా సీట్లు. బొత్స ఫ్యామిలీ ఒక మార్క్ ఉంది కాబట్టి వానంది జనసమ్మ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం జనసమ్మ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. విజయనగరంలో ఎవరు గెలుస్తారు ఎంపీగా? వైసీపీ గెలుస్తుంది. బల్లాని చంద్రశేఖర్ కలిసి టప్పులాడు అక్కడ కొత్తగా పోటీ చేస్తున్నారు. ఎలా? నాకు చెప్తున్నా కదా, వాడికి ఆడే నేను మాట్లాడాను. అన్న ఏందా నీకు అదృష్టం ఎలా పట్టింది అన్న, కనీసం పోటీ చేస్తున్నాను అనే స్థాయికి ఎదిగావు నువ్వు, అదే నీకు ఎక్కువ. అంటే మొదట్లో ఇచ్చర్ల నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఒక బలంగా వార్త వచ్చేది. కానీ ఏం వార్త అండి. లోకేష్ గారిని పట్టుకున్నాడు, చోకడం మొదలెట్టాడు. అచ్చెన్నాయుడు గారిని పట్టుకున్నాడు. అచ్చెన్నాయుడు గారి చరిత్ర అందరికీ తెలిసిందే, అర్థమైందా? అందువల్ల ఏదో సరే మనం నమ్ముకున్నాడని చెప్పేసి ఏదో దానికి వద్దామని కళా వెంకట్రావు ఎలాగో ఓడిపోవాలో ఓడించాలని దీని మీదేమో బొత్స దగ్గర పడేశారు. ఈయన ఎంపీగా తోశారు. ఎక్కడికి వెళ్తారండి? బొత్స ఫ్యామిలీ దగ్గర చిన్నసీన్ అనే వ్యక్తి, బొత్స సత్యనారాయణ వ్యక్తి అక్కడ శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వాళ్ళు సాయి శక్తిలో పనిచేస్తారు కాబట్టి వీళ్ళెవరు ఆయన్ని టచ్ చేయలేరు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కిమిడి నాగార్జున, అంటే కిమిడి కళా వెంకట్రావు వాళ్ళ అబ్బాయి, ఆయన టికెట్ ఇస్తారు అనుకున్నారు. ఆయన లాస్ట్ మినిట్ టికెట్ ఇవ్వలేదు. ఆయన చాలా అసంతృప్తి చెందారు. ఇంకా యూత్ ఎవరు రాజకీయాల్లోకి రావద్దని కూడా ఒక మీడియా సమావేశం పెట్టుకుని కూడా చెప్పిన పరిస్థితి. అంటే టికెట్లో ఒక సర్దుబాటు ఎలా ఉందంటారు టీడీపీలో? ఇంకా టీడీపీలో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదు బొక్క లేదన్న తర్వాత ఇంకా సర్దుబాటు ఏముంటుందండి. అధ్యక్షుడే అసంతృప్తితో ఉన్నాడు. అంటే యువతకు కూడా ఛాన్స్ అక్కడ ఇవ్వలేదన్నట్టు కనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే. లోకేష్ గారికి కావాల్సింది ఎవరండి? డబ్బున్నోళ్ళు, జోకేటోళ్ళు, సప్లై చేసేటోళ్ళకి లోకేష్ గారు ప్రపోజ్ చేస్తాడు. అసలు లోకేష్ గారు పాదయాత్ర తర్వాత ఎట్టిపోయాడండి. కలెక్షన్ దానికి పాదయాత్ర మొదలుపెట్టాడు. పాదయాత్ర మొదలుపెట్టిన రోజు అపశకునం జరిగింది. మధ్యలోకి వచ్చేటప్పుడు తండ్రి జైలుకి పోయాడు. మధ్యలో అర్ధాంతరంగా ఆపేసాడు. తర్వాత ఎక్కడికి పోయాడు? సీట్ల విషయానికి వచ్చేటప్పటికి అందరి దగ్గర ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులకు ఫండ్ కలెక్ట్ చేసి కలెక్షన్ కింగ్ అనిపించుకున్నాడు లోకేష్ గారు. లోకేష్ గారు దమ్ము ధైర్యం ఉంటే నేను కలెక్ట్ చేయలేదు, ఇంతమంది దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, ఇంతమంది నేను ఎంకరేజ్ చేశాను, ఇప్పించగలిగాడా? ఎస్కోట్ విషయానికి వస్తే కృష్ణ అనేటోడి దగ్గర తీసుకున్నాడు. ఏమి ఇచ్చాడు? సీట్ ఇచ్చాడు. అసలు ఆ నమ్మినోళ్ళకి ఎవరికైనా న్యాయం చేయగలిగాడు? ఎందుకంటే లోకేష్ గారిని ముందుకు తీసుకొస్తే పార్టీ నాశనం అయిపోయి, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకేష్ అనే వ్యక్తి వల్ల పార్టీ సంకనాకపోతుందని చెప్పాను. నేను ఒకటి కాదు, ఇంచుమించు 10 సార్లు చెప్పింటాను మీడియాలో. వీడు గతంలో సీట్ల టైంలో ఎక్కడ పారిపోయాడు. ఒకప్పుడు వీళ్ళ తండ్రి అరెస్ట్ అయితే ఢిల్లీ పోయి కూర్చున్నాడు. పార్టీ కేడర్ను వదిలేసాడు. ధైర్యం ఇవ్వడానికి కూడా లేడు. అటువంటి వ్యక్తిని నమ్ముకొని ఎలా ముందుకెళ్తారు?
వాడికి కావాల్సింది, వాడికి ముందు వాయిసే లేదు వాడి దగ్గర. పొలిటికల్ వాయిస్ అనేది ఒక స్టాండ్ ఉండాలి. వాడి దగ్గర వాయిస్ స్టాండ్ ఎక్కడ ఉంది? నేను ఇది చేశాను, నేను ఇది చేయగలను అనే దమ్ము ధైర్యం వాడికి ఉందా? లోకేష్ గారి వల్ల పార్టీ పూర్తిగా పతనావస్థ పోయింది. ఎక్కడ? ఎందుకంటే తెలంగాణ ఇన్ఛార్జ్ అండి. తెలంగాణ ఎందుకు అమ్ము? ఇంకో పార్టీని ఆంధ్రాలో అమ్ము. వీళ్ళ వల్ల చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ని వాడుకోవడానికే తప్పితే వీళ్ళకి ఉన్న కేడర్ మొత్తం అంతా నాశనం అయిపోయింది. సాపు చుట్టేశారు. రేపు 4వ తరగతి తర్వాత ఎవడు పోతాడో తెలియదు. సరే, శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ స్థానం ఎవరికి వస్తుందంటారు? రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. సరే, ఉన్న వాస్తవం చెప్తానండి. పేరాడ తిలక్ అనే వ్యక్తి ధర్మన్ ప్రసాదరావు కమిషనర్లో నడిచే వ్యక్తి, గాడ్ ఫాదర్ వాళ్ళకి. ఎవరు? ధర్మాన్ ఫ్యామిలీ. ఈరోజు ధర్మాన్ ఫ్యామిలీని కాదని శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం వస్తుందని నమ్మకం లేదు. తిలక్కి 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అని చెప్తున్నాను, ఈసారి క్రాస్ అవుటింగ్ జరగదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని పూజించుకోవాలి తిలక్కు. అసలు ఆయనకి సీట్ ఇచ్చారంటే ఆయనే ఆశ్చర్యపోయాడు. అటువంటిది 100% లౌక్యం తెలిసిన వ్యక్తి తిలక్కు నేను డైరెక్ట్గా చెప్పాను, అన్న నువ్వు గెలుస్తున్నావు. ఉదాహరణకి బాబాయికి అబ్బాయికి ఉన్న గొడవలే. ఎందుకో చెప్పమంటవా? లక్ష్మీదేవి సీట్ ఇవ్వలేదు. అవును, చాలా గొడవ చేశారు కదా. ఎందుకు ఇవ్వలేదు? రామ్మోహన్ నాయుడిని ఇండైరెక్ట్గా ఓడించడానికి. అదే పాతపట్నం ఎందుకు ఇవ్వలేదు? ఈ 2 దిక్కుల మైనస్ అవదా? చెప్పండి మీరే. ఎందుకు అంటే చెప్తున్నా, ఇక్కడ లక్ష్మీదేవమ్మ గెలిస్తే రామ్మోహన్ నాయుడు గెలుస్తాడు, అక్కడ కల్మడ వెంకట్రావు గెలిస్తే రామ్మోహన్ నాయుడు గెలుస్తాడు. ఆ రెండిట్లో దెబ్బ కొట్టేస్తే రామ్మోహన్ నాయుడు ఓడిపోతాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవలు బయటకు కలిసి ఉన్నామంటారు. నేను ఇంకా పర్సనల్గా కొన్ని నోరు విప్పలేదు, విప్పే టైం వచ్చినప్పుడు విప్పుతాను, ఎందుకంటే దగ్గరగా ఫ్యామిలీతో చూసిన వ్యక్తిని. ఉదాహరణకి 2 చాలవా పేరాడ తిలక్ గెలవడానికి? చెప్పండి మీరే. ఎందుకు గెలుస్తానన్న సీట్ని ఒక అనామకుడు లక్ష్మీదేవమ్మ దగ్గర తిరిగినోడికి ఇచ్చారు? అలాగే పాతపట్నం ఎందుకు ఇచ్చారు? రెడ్డి శాంతి గెలవడానికి కారణం ఈ గొడవ 100%. అందుకే పేరాడ తిలక్ అనే వ్యక్తి గెలిచి తీరుతున్నాడు, పార్లమెంట్లో అడుగు పెడుతున్నాడు. రైట్. సరే, మొత్తానికి ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయి. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు కూడా భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఈసారి కూడా ఉత్తరాంధ్ర మరోసారి వైఎస్ఆర్ ఖాతాలోకి వెళ్ళబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తారు 2024 జూన్ తర్వాత అని చెప్తున్నారు ఆకుల వెంకటేశ్వరరావు గారు. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.